లాయరు, మా లాయర్ ఫోను. ஹலோ, லாயரு చెప్పు. அம்மா நான் போயிட்டு வரேன். எனக்கு ஒன்று அவரை பார்த்தா சரிப்பட்டு வரல. సరే, ఓకే. அவ்வளோ நல்ல கேக்க கீழே தள்ளிப்பட்டாரு. சீக்கிரமா அமுச்சிருங்க. అలాగే వస్తాను. நீங்க ஜாக்கிரதை. வரேம்மா. ఓ. హాయ్, రాజస్తి విడిపోయిందా? అరే, ఒక్క మాట కూడా చెప్పకుండా మహా అన్యాయం ఇది. మరీ దారుణం ఇది, మరీ దారుణం ఇది, మరీ దారుణం. సరిపోనండి, మా లాయరే ఫోన్ చేశాడు. మా ఫ్లాట్ కొన్న పార్టీ కిందనే ఉన్నారంట. నేను వాడితో మాట్లాడేసి ఇప్పుడే వస్తా. లక్కీ మామ, ఇప్పుడే వస్తా. ఇప్పుడే వచ్చేస్తా. నేను ఎంతో ఆశగా ఎదురు చూశాను మన వెడ్డింగ్ యానివర్సరీ కోసం. నేను ఎన్ని కలలు కన్నాను తెలుసా? మొత్తం నాశనం చేశాడు. నవ్వు వస్తుందా చంద్ర? ఒక్కో నిమిషం ఊపిరి ఆగిపోయేంత టెన్షన్ నాకు. అది మన ఇంట్లో. ఇక అతన్ని ఎయిర్పోర్ట్లో వదిలేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. పోనీ వదిలేయ్ భామిని. ఏంటి వదిలేసేది? అతను తీసుకొచ్చిన కేక్తో మన వెడ్డింగ్ యానివర్సరీ చేసుకోవాలా? అది జరిగిపోయింది కదా. ఆయన మనస్ఫూర్తిగా కావాలని చేయలేదు. అదొక యాక్సిడెంట్. ఆయన వెంటనే వెళ్ళిపోయారు కూడా. మరెందుకు బాధపడతావు? ఈ లోకంలో నాకెవరున్నారు? నువ్వు పాప తప్ప. మన లైఫ్లో ఒక చిన్న సంతోషం కూడా నాకు చాలా స్పెషల్. ఆ విషయంలో నేను చాలా సెల్ఫిష్. నేను నిన్నే చెప్పా కదా లవ్ వద్దు. దర్వాజా బంద్ కరో. తలపేసి బయట ఎందుకు లేస్తున్నారు? అసలే మీ కాలు బాగోలేదు కదా. మొత్తానికి రుణం తీరిపోయింది నా ఫ్లాట్తో. వెరీ గుడ్. పాపం మా నాన్నగారు కనీసం ఫ్లాట్ని కళ్ళారా కూడా చూడలేదు. పరలోక్ సుధార్ గయా. బాబా, అంతా ఓకే, అంతా ఓకే. సార్, మీకు టీ? నాకు టీ వద్దు కానీ భామిని, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఈరోజు ఉదయం మనం వెళ్ళాం కదా కాకనాడు రిజిస్టర్ ఆఫీస్, అక్కడికి ఇంకోసారి వెళ్ళాలి. ఆ జ్యూస్ కొట్టు ముందే మా లాయర్ ఆఫీసు. ఉదయం నువ్వు కూడా చూసావుగా మా లాయర్ని. ఈ క్యాష్ తీసుకెళ్ళడానికి ఇచ్చేవా? ఆయన కమిషన్ అమౌంట్. అంటే అక్కడికి మీరు రావట్లేదా? లేదు. నేనొస్తే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే నన్ను చూస్తూనే వాడి దరిద్రం గురించి కథలుగా చెప్తాడు. ఇంకొంచెం క్యాష్ గుంజుదామని. రెండోది ఏంటంటే నేను కొంచెం అసోసియేషన్ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఎలక్ట్రిసిటీ బిల్లు, మెయింటెనెన్స్ బిల్లు, ఈ పనులన్నీ చూసుకోవాలి. సెటిల్మెంట్స్. భామిని, నువ్వు ఈ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి నేను రెడీ అయ్యి కింద గెస్ట్ పార్కింగ్లో ఉంటాను. 7:30కి నాకు ఫ్లైట్ ఉంది. 6:30కి నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాలి. ఓకే సార్. కాలిగాయ నయమయ్యాక మీరంతా కలిసి పంజాబ్ రండి. ఒక వెకేషన్ మనం బాగా ఎంజాయ్ చేద్దాం. ఏంటి, మొత్తం ఖర్చంతా నాదే. ఓకే, బాయ్ 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 బాయ్. వాయ్ గురూజీ, కృపా కరే. హలో భామిని, ఏంటండి ఇక్కడిక్కడే తిరుగుతున్నారు? నేను మీకోసమే వచ్చాను. నేను ఒక టీ తాగుతాను, ఇలా బయటకు వచ్చాను. అంటే ఆఫీసులో కూడా నాకు పెద్ద పనేమీ లేదు. ఇది సార్ మీకు ఇవ్వమన్నా. సార్ రాలేదా? లేదు, ఫ్లాట్లో ఒక ముఖ్యమైన పని ఉందని చెప్పారు. చూడు, నువ్వు ఆ సార్తో బయటికి ఎక్కడికి వెళ్ళకు. అదే ఆ పంజాబీడితో. ఆ లక్కీ సింగ్ నువ్వు అనుకున్నట్టు అంత మంచివాడేవి కాదు. రాక్షసుడు అనుకో, రాక్షసుడు. ఇప్పుడు కూడా చూసావా, తనకు రావాల్సిన డబ్బులు మొత్తం తనకు వచ్చిన తర్వాతే నాకు రావాల్సిన కమిషన్ నాకు ఇచ్చాడు. అందుకే అన్నాను తను రాక్షసుడు అని. మహా తెలివైన రాక్షసుడు. సార్ ని ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్ళాలి. నేను వెళ్ళనా?
ఇదిగో బామని అంత అర్జెంట్ గా వెళ్ళాలా? మన ఆఫీస్కి వెళ్ళి టీ తాగుతూ సరదా కాసేపు మాట్లాడుకుని వెళ్ళొచ్చు కదా. లేదు, లేట్ అవుతుంది, వద్దు. ఆగాగు, నీ ఫోన్ నెంబర్ అయినా ఇచ్చి వెళ్ళొచ్చు కదా. అదే టాక్సీ అవసరం అయితే ఫోన్ చేసి చెప్దామని. లేదు, ఆ అవసరం రాదులేండి. బాయ్. నేను బయలుదేరదామని రెడీ అయ్యా. ఈలోగా వాష్రూమ్ ఒకసారి యూస్ చేయాలి. అందుకే నా ఫ్లాట్కి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేసేసాను. ఓ చంటిది పడుకుందా? ఎస్ సార్. ఇక్కడే సార్. నేను ఒకసారి పాపని చూసొస్తాను. What's this? Are you okay? Hey, ఏంటిది? What are you doing? Put the gun down. Hey, are you mad? ఏం చేస్తున్నావు? What's wrong with you? Hey, no, no, no. Please.